ఇది తెలుగుదేశం కూటమి కూటమి తెలుగులో కూటమి ఇంగ్లీష్లో ఫ్రంట్ ఈ కూటమి అంతా ఈ నలుగురు వచ్చారు. మళ్ళీ ఇంకొక ఈవినింగ్ చూడండి, ఇంకో తమాషా కూటమిలో 2014లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ తాలూకా స్థాపించిన ఆదినాయకుడు ఎన్టీ రామారావు ఫోటోలు బాగుందా 14లో. ఇప్పుడు కూటమి మేనిఫెస్టోలో ఎవరు ఉన్నాయి? ప్రజాగలం పెట్టి ఇద్దరువే, మరి మిగతా ఇద్దరు ఏమి లేదు. అలా పార్టీలు లేరు ఉన్నారు. ఈ మేనిఫెస్టోకి సంబంధం ఉందా లేదా? అది పార్టీలో దీన్ని అంగీకరించినప్పుడు ప్రజలు ఎందుకు అంగీకరించాలి? డైరెక్ట్ క్వశ్చన్, నా ప్రశ్న. మీ కూటమి పార్టీలే దీన్ని అంగీకరించినప్పుడు, వాళ్ళందరూ లేనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు అసలు దీని గురించి అసలు ఆలోచన చేయాలి, డిస్కస్ చేయాలి? ఇది చెత్తపొట్లు బయట పనికొస్తుంది తప్ప ఇది దేనికి పనికొస్తుందా? చెప్పండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, దీనికి ఆన్సర్ చెప్పానండి. ఎవరైనా కూటమిలో ఉన్నప్పుడు ఇగో అందరూ కలిపి మా మేనిఫెస్టో బొమ్మలు వేసి పెట్టారు, ఇదిగో ఇచ్చారు, ఎంత మేనిఫెస్టోని ఇచ్చారు. మరి వాళ్ళు వచ్చి ఎందుకు ఇచ్చారు అంటే, ఇంతమందికి ఇచ్చారంటే మా వైసీపీ మేనిఫెస్టో కూడా 5-6 పేజీలు ఉంది కాబట్టి మేము 5-6 పేజీలు ఇవ్వాలి ఫ్యాషన్, కానీ మా లైన్కి వచ్చారు, సంతోషం. మీరు అన్నీ మా కాపీలు కొడతారు కాబట్టి ఇది మా కాపీ కొట్టారు, సంతోషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దిక్సూచి కాబట్టి వచ్చారు, సంతోషం. మరి మీ బొమ్మలేవి? మరి మీ బొమ్మలేవి? ఈ 2 బొమ్మలు, మరి 4 బొమ్మలేవి? అంటే ఈ 4 బొమ్మలు ఉన్న మోడీ గారు, దీన్ని అనుకుని మోడీ గారి ఫోటో లేదు, ఇప్పుడు ఓకే. మరి రాష్ట్ర ప్రెసిడెంట్ ఫోటో ఉన్నా కదా, అధ్యక్షులు మీ ముగ్గురు ఫోటో ఉండాలి కదా. ఇప్పుడు మోడీ గారు వచ్చి దేశ రాజకీయాలు ఉన్నారు కాబట్టి దేశానికి సంబంధించిన అంశాలు ఎన్ని ఉన్నాయో, మళ్ళీ ఇంకో రాష్ట్రంలో అడుగుతారేటో అన్ని భయం ఉండొచ్చు, ఏదో ఒక కారణం ఉండొచ్చు. కనీసం రాష్ట్ర అధ్యక్షుల ఫోటో ఇది అంటే బీజేపీకి కూటమిలో ఉన్న ఒక పార్టీకి దీన్ని అండాల్సి చేయలేదు. దీన్ని అండాల్సి చేయనప్పుడు, దీన్ని వాళ్ళు ఒత్తాసపడినప్పుడు ఇది దేనికి పనికి వస్తుంది? దీన్ని ఎందుకు అసలు దాని గురించి డిస్కస్ చేయాలా? సరే, దాంట్లో ఉన్న అంశాలు మంచివా చెడా, అది సాధ్యమా అసాధ్యమా, అది సాధ్యమా అసాధ్యమా, అది పనికొచ్చిందా లేదా అన్న దాన్ని తర్వాత అంశాలు ఆలోచిద్దాం. కాదు కదా ఇది. ఈ 4-5 రోజులు తెలియని గందరగోళాలు ఇవి. ఒకటి, ఏదైతే సమగ్ర భూ సర్వే జరుగుతూ తర్వాత వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వస్తుందో, జాతీయ స్థాయిలో ఒక విధానం ఉన్నాయి, ఒక టైటిలింగ్ యాక్ట్ మార్చి పకడ్బందీగా రావాలని ఏదైతే నిర్ణయించారో, ఆ నిర్ణయాల్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలతో పాటు మనం కూడా తయారు చేసి ఒక ముసాయిదాని వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ కాపీని దానికి తుది మెరుగులు దిద్ది మన ప్రజలకి, మన మనోభావాలకి, మనకి అందరికీ ఉండేటట్లు ఇంకా ఉన్న లొచ్చుకుల్ని అరికెట్టి చేస్తాం. దాంతోపాటు రిజిస్ట్రేషన్లో కూడా మౌలికంగా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేస్తాం. దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ కాదు, ఇది ఊరికనే జిరాక్స్ కాపీలు ఇస్తారట. ఇదేంటి ఇంత దౌర్భాగ్యం, ఇంత పచ్చి అబద్ధం మాట్లాడడం? ఈ ధర్మా చెప్పండి ఇది ప్రజలు కాదు. మీరు క్రిమినల్స్ కాదు, ఇలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఏమన్నారు? క్రిమినల్స్ కాదు, అమాయకులు తెలియని వాళ్ళ ప్రజల్ని మా ఆందోళన పరచడం కాదు. ఈ యాటిట్యూడ్ మంచిదా? తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే దాన్ని ఒత్తాసపడుతున్న పార్టీలకు కానీ లేదు అంటే
ఈనాడు పత్రిక కానీ లేదా ఆంధ్రజ్యోతి పత్రిక కానీ అటంతా పెరుగుతున్న ఈ టీవీలకు కానీ ఇది ధర్మం ఇది చా ఎంత బతుకు బతికింది అని సభలోకి అయిపోయింది పాప రామోజీరావు బతుకు. ఏం సార్ ఎంత బతుకు బతికి ఇంటి కదా చావంటారు కదా, అలా తయారైంది రామోజీరావు బతుకు. ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు. చాలా తప్పు. అన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి ఏ విధంగా పోలు పెట్టుకోవద్దు. నన్ను ముఖ్యమంత్రి ఆయన నోటితో చెప్పారు, ఇంకా మీ ఆస్తులకు పకడ్బందీగా మీ తాలూకా మీ ఆస్తికి ఈ ప్రభుత్వం జవాబుదారి. మీ డాక్యుమెంట్లు మీకే కామన్ సెన్స్ పాయింట్. రిజిస్ట్రేషన్ తర్వాత డాక్యుమెంట్ ఎవరంటే జాగ్రత్త కప్పిస్తారండి, డాక్యుమెంట్ వచ్చి గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఇది ఎవడే ఇలాంటి ఏదో మాట్లాడుకోవాలి, తప్పు కదా ఇది. సారీ, ఇది చెప్పండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే డౌట్లు క్లారిఫై చేస్తాను. అది అబ్జెక్షన్ కాదు. ఏ